హలో పీపుల్, తజికిస్తాన్లో సఫేద్ దారా అని ఒక స్కీ రిసార్ట్ ఉంది. అక్కడైతే మనం వింటర్ సీజన్లో స్నోయి మౌంటైన్స్ అయితే విట్నెస్ చేయొచ్చు. ఇంకా స్నో యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. లైక్ కేబుల్ కార్ కానీ, ఐస్ స్కేటింగ్ కానీ, ఇంకా స్నో ట్యూబింగ్ ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. ఇంకా మేమైతే మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది దుషాన్బే సిటీ సెంటర్ నుండి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ సఫేద్ దారా వెళ్ళడానికి టూర్ ఏజెంట్స్ త్రూ కూడా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే షేరింగ్ క్యాబ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేము ఇంకా గ్రూప్గా వెళ్తున్నారంటే ఒక ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకొని మనం మార్నింగ్ టు ఈవినింగ్ డే ట్రిప్గా ప్లాన్ చేసుకోవచ్చు. లేదా అక్కడే స్టే చేయాలంటే కూడా అక్కడ రిసార్ట్స్ కూడా ఉంటాయి. వ్యూస్ మాత్రం స్టన్నింగ్ వ్యూస్ ఉన్నాయి. చుట్టూ మౌంటైన్స్ మొత్తం వైట్గా స్నోతో నిండిపోయి ఉన్నాయి. ఇంకా మధ్యలో ఈ లేక్ కూడా వెళ్తుంది. వ్యూస్ మాత్రం మెస్మరైజింగ్ వ్యూస్ ఉన్నాయి వెళ్ళేటప్పుడు అయితే. మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాతే రియల్గా స్నో చూడటం. అంతకుముందు లాస్ట్ 3 years నుండి ఖతర్లో ఉన్నాం. అది ఇంకా అదంతా డెజర్ట్ ఏరియా కదా. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాతే ఈ స్నో రియల్గా చూస్తున్నాం. మాకైతే ప్రతి వ్యూ అయితే ఎంత బాగా అనిపించిందో, చుట్టూ స్నోగా రియల్గా అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. వన్ అవర్ కార్ డ్రైవ్ తర్వాత ఫైనల్గా రీచ్ అయిపోయాం సఫేద్ దారా. ఇదే ఎంట్రన్స్ గేట్. దీనికి ఎంట్రీ 10 అమౌంట్ ఉండింది. ఇంకా యాక్టివిటీస్కి సపరేట్ పేమెంట్ అంట. ఇంకా ఇక్కడ స్టార్టింగ్లోనే కేబుల్ కార్ కనిపించింది. ఇంకా మేము మార్నింగ్ 9కే స్టార్ట్ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు అని చెప్పి ఇంక ఇక్కడే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాం అనమాట. ఇంకా మేము కూర్తో తిన్నాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్గా. తిని బయటకు వచ్చాం. ఇంకా ముగ్గురు ఆంటీలు ఉజ్బెకిస్తాన్ ఉందంట వీళ్ళు. నన్ను చూసి హిందుస్థాన్ అని, ఇక్కడంతా హిందుస్థాన్ అంటారు ఇండియాని, ఇక్కడ చూసి నాతో ఫోటో కూడా తీసుకున్నారు. సెలబ్రిటీ ఫీల్స్. ఇంక ఇక్కడే ఎక్విప్మెంట్ రెంటల్ స్టోర్ కూడా ఉంది. మనకు స్నో బూట్స్ కానీ, గ్లోవ్స్ కానీ కావాలంటే ఇక్కడ రెంట్కి కూడా తీసుకోవచ్చు. ఇంక దీని ఆపోజిట్లోనే ఒక చిన్న జూ పార్క్ కూడా ఉంది. ఇక్కడ కొన్ని యానిమల్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా వచ్చింది చూడు నాన్న, ఇది వచ్చింది చూడు. అది ఇంత ఊలు ఉంది. తీయరా అది. అమ్మో, నీ చెయ్యి. హాయ్. ఏ నాన్న నోట్లో పోయి. అది కరుస్తుంది, రాబోతుంది హ్యాండ్. నోస్ నోస్ నోస్. ఏ కలర్ ఉంది నోస్? బనానా తినేసింది అది. ఐస్ పెడతా అన్నాడు తెచ్చి. దానికి మండు ఒక గుద్దురు గుద్దుంది అనుకున్నా కొడక కొండ మీద. అవును, హ్యాండ్ పెడితే అబ్బు అవుతుంది. హ్యాండ్ జ్యూస్ ఎక్కడ నుంచి తెస్తుంది అది? కొట్టేదాన్ని చూస్తాను. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ అన్నమాట. చిన్న ఫుడ్ స్టాల్స్ కానీ, కొన్ని హ్యాట్స్, గ్లోవ్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రైస్ మాత్రం ఇక్కడ డబల్ ప్రైజెస్ ఉంటాయి సిటీలో కంటే. అంతే కదా, టూరిస్ట్ ప్లేసెస్లో ప్రైస్ ఎక్కువే ఉంటాయి. ఇంకా దీని తర్వాత కేబుల్ కార్కి వెళ్ళామన్నమాట. ఈ కేబుల్ కార్లో మొత్తం 3 points దగ్గర స్టాప్ ఉంటుందంట. ఇది ఫస్ట్ పాయింట్, అంటే స్టార్టింగ్ పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి మిడ్లో స్టాప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఎండ్ పాయింట్ కూడా ఉంటుంది. టోటల్ 3 points ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్ నుండి సెకండ్ పాయింట్ రీచ్ అవ్వడానికి టోటల్ 15 to 20 minutes అయితే పట్టింది. కానీ వ్యూస్ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగా అనిపించాయి దానిలో నుండి చూస్తుంటే. ఈ
కేబుల్ కార్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ నుండి సెకండ్ పాయింట్ దగ్గర దిగేస్తే 50 సమోన్ అంట, కానీ థర్డ్ పాయింట్ దగ్గర కూడా వెళ్ళొచ్చు అంటే 100 సమోన్ అంట. మేమైతే 100 సమోన్ తీసుకున్నాం. టోటల్ 3 పాయింట్స్ కవర్ చేసాం. ఇది సెకండ్ పాయింట్. ఇది 2590 మీటర్ హైట్లో ఉంది ఈ పాయింట్. ఇక్కడే స్నో యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. స్నో ట్యూబింగ్ కానీ, మొబైల్ రైడ్ కానీ, ఇంకా ఐస్ స్కేటింగ్, స్నో ట్యూబింగ్ ఇవన్నీ ఉన్నాయి సెకండ్ పాయింట్లో. మేము ఇంకా ఫస్ట్ థర్డ్ పాయింట్ కూడా చూసుకొని మళ్ళీ వద్దాంలే యాక్టివిటీస్ చేయడానికి అని చెప్పి మళ్ళీ థర్డ్ పాయింట్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇది థర్డ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. వ్యూస్ మాత్రం అసలు చెప్పలేని మాటల్లో అంత బ్యూటిఫుల్ ఉన్నాయి వ్యూస్. ఇక్కడ నుండి తజికిస్తాన్ ఫ్లాగ్ అయితే అక్కడ ఉంది, అక్కడికి మనం వెళ్ళొచ్చు, కానీ మేమైతే వెళ్ళలేదు, అప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ థర్డ్ పాయింట్లో జిప్ లైన్ యాక్టివిటీ ఒక్కటే ఉంది, అదైతే 80 సమౌంట్ ఛార్జ్ చేశారు. ఇంకా అక్కడ థర్డ్ పాయింట్ దగ్గరే 1 అవర్ దాకా టైం స్పెండ్ చేసాం. ఆ తర్వాత అప్పటికే 1 o'clock అయిపోయింది ఆఫ్టర్నూన్. ఇంక చుట్టూ మౌంటైన్స్ కదా, ఆ షాడోస్ మొత్తం ఇటు సైడ్ పడి చాలా ఎక్కువ అయిపోయింది. ఇంకా అక్కడ ఉండలేకపోయాం, ఇంకా రిటర్న్ అయిపోయాం సెకండ్ పాయింట్కి. ఇంకా సెకండ్ పాయింట్లోనే ఒక రెస్టారెంట్ ఉండింది, అక్కడే లంచ్ చేసేసుకొని ఇంకా స్నో యాక్టివిటీస్కి అయితే వెళ్ళిపోయాం. ఇది స్నో మొబైల్ రైడ్. ఇంక ఇక్కడ ఐస్ స్కేటింగ్ చేస్తున్నట్టయితే ఎవరు కనిపించలేదు ఆ టైంలో మరి మాకు. సో అదే ఇంకా ఈ వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హస్మితా మధు ఛానల్. టేక్ కేర్, బాయ్.